పని ఎగ్గొట్టానికి ఎవరో పెట్టినట్టుకొచ్చావు కదా చెల్లెమ్మా. లేదు, ఈ బిడ్డ నాది నాది నాదే. కావాలంటే నేను పనికి కూడా వెళ్తాను. కాలే ఆ కట్టెను నీ మూర్తి మీద పెడతాను. ఏటనుకుంటున్నావో? నిజం చెప్పి ఈ బిడ్డని ఏడెత్తుకున్నావో ఆన్నే ఒగ్గేసిరా. లేదంటే ఆయన పోయాక ఆయన గుర్తుగా బిడ్డ పుట్టాలని ఎదురు చూసా. అది జరగలేదు. కన్న బిడ్డ కళ్ళు మూయించిన మా ఊళ్ళమ్మ తల్లే ఈ బిడ్డని సూహించినదత్త. అనాథలాగా నాది కాడ తెప్పలు దొరికినాదే. తల్లి లేని బిడ్డకి తల్లిని చేయడానికి, బిడ్డ లేని తల్లికి బిడ్డని చేయడానికి ఆ తల్లే దారి చూపించినది. నా కడుపు కోతకు పూత ఈ పాప. నా బిడ్డ నేను ఒగ్గేలేనత్త, ఒగ్గేలేను. అట్లయితే నిన్ను మేమొగ్గేస్తామే. పో, ఏటికి పోతావో పో. నిన్నెప్పుడు ఏది అడగలేదత్తా. పసి బిడ్డ ఒప్పుకో అత్త, ఒప్పుకో అత్త. నోర్మోయ్, ఈ బిడ్డని వదిలేస్తేనే నువ్వు ఇంటికొస్తావు. లేదంటే దాంతో పాటే పో. బలవంతంగా బాధపడాలంటే ఇబ్బందిగా ఉంది కదూ. తప్పదు కదా వైదిక, వేదిక లాంటిది. మీ పెద్దమ్మ పెదనాన్నగారిని చూస్తుంటే అనాలనిపిస్తుంది. మరే కొడుకు పిచ్చివాడయ్యాడు, కోడలు మనవరాలు స్వర్గస్థులయ్యారు. పాపం. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి సీదసాదనం. చాపిల్లి కమలి ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామ. అయ్యా, శివదేవ్ గారిని తీసుకురండి. పెదబాబు, పెదబాబు, అక్కడికి వెళ్దాం రండి. వారి ఆత్మశాంతి కోసమైనా మీరు అక్కడికి రావాలి. పెదబాబు రండి, 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 కమలి, రండి. పెదబాబు, పెదబాబు,
నా చాపరి నా కావాలి నా కావాలి నా చాపరి నా మాట మాట శివ శివ మాట అన్నయ్య మాట చాపరి కావాలి మాట నువ్వు అదే జ్ఞాపకంలో ఉన్నావు నాన్న. మాట నా చాపరి కావాలి మాటలు మాటలు మాట శివదేవ పిండ ప్రదానం చేయాలి పదబాబు. పెదబాబు ఆగండి. మాట బాధ్యతని బలవంతం చేస్తే కష్టం అమ్మా. తనను ఇబ్బంది పెట్టకపోవడమే నయం. అర్థమైంది తేజ. పంతులు గారు, అమ్మా రాజావారి పిండు ప్రదానం చేస్తారు. మహాదేవి ప్రారబ్ధం అలాంటిది. పదండి. జాగ్రత్త పెదనాన్న. పవిత్రం ధృత్వా పిండదేవతాభ్యో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. దర్భన్నినీయ తిలాన్వికీర్య ఉదకమాపూర్య వసురుద్ర ఆదిత్య రూపానాం సృష్నా పిండ ప్రదానాని కరిష్యే. పిండదేవతాభ్యో నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓం స్నానం సమర్పయామి. తిలాన్వికీర్య ఉదకమాపూర్య దర్భన్నినీయ నారాయణ నమస్తేస్తు శంఖచక్ర గదాధర అక్షయం పిండదానేన ప్రేతతృప్తి గురోభవ. విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు. భరద్వాజ పక్షి తల్లకిందులైందంటే ఎక్కడో ఏదో అశుభం జరగబోతోంది. ఈ విషయం ఎలాగైనా రాజావారికి చెప్పాలి. సుసా వసురుద్ర ఆదిత్య రూపానాం యాషపిండముపదిష్టతు. వసురుద్ర ఆదిత్య రూప ఏమిటిది? ఇలా జరిగిందేమిటి? ఇంకోటి తీసుకోండి. రుద్ర రూపానాం సృశ వసురుద్ర ఆదిత్య రూపానాం ద్వితీయ పిండముపతిష్టతు. వసురుద్ర ఆదిత్య రూపానాం యాష పిండముపతిష్టతు. ఎందుకు ఇలా జరిగింది? పోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగేలా చేసి వారికి పుణ్యలోక ప్రాప్తి కలిగించే భాగ్యం కూడా మాకు లేదా? ఉంది ఉంది. రాజగురు గారు, మహాదేవి, హరియాంక వంశ వారసురాలు మరణించినప్పుడు పిండ ప్రదానం చేయాలనుకుంటే భరద్వాజ పక్షి కరుణించదో. గురూజీ, అంటే నా మనవరాలు బతికే ఉందా? సింహాసనాన్ని అధిష్ఠించకుండా మహర్జాతకురాలు
అంతర్ధానమవ్వదు. మా యువరాణి బతికే ఉందా? దానికి ఆ పక్షే తార్కాణం. శివ, శివదేవా, శివ, నాన్న శివ, శివ, భయపడకు నాన్న, భయపడకు. నీ రక్తం ఎండిపోలేదురా? నీ కూతురు సజీవంగానే ఉందట నాన్న. అవును, జాబిలి ప్రాణాలతోనే ఉందట్రా. శివ, శివ, శివ. తల్లి బతక్కపోయినా పిల్ల చితక్కుండా ఉందంటే మా అందరికీ ఆనందమే గురువుగారు. మంచి శుభవార్త చెప్పారు. ప్రహ్లాదుల్లా మృత్యువును జయిస్తూ రాజమహల్ కోట మీద విజయకేతనం ఎగరవేయడానికి ఎదురు చూస్తుంది. గురుదేవా, బిడ్డెక్కడుందో ఎలా తెలుస్తుంది గురుదేవా? మళ్ళీ రానున్నది భరద్వాజ పక్షి. అదే దిక్సూచి. ఆ కోనజాడ అదే చెబుతుంది. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. చెప్పాను. శుభం భూయాత్. మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. పెద్దమ్మ, పాప ఎక్కడున్నా మేం తీసుకుని వస్తాం. అది మా బాధ్యత అత్తయ్య గారు. లాయరు, నువ్వు నగరం వైపు వెళ్ళు. మిగతా వైపంతా మేం జల్లెడ పడతాం. అలాగే. ఈసారి ఆ పిల్లకి మనమే పిండం పెడదాం. వారసురాలు బ్రతికే ఉంది. ఇంతకు మించిన ఆనందం ఇంకేముంది మహాదేవి? శంకు, నువ్వేటీడా? మా అమ్మ వెళ్తుంటే నీకోసం ఆడ ఈడ వెతుకుతూ ఇటొచ్చినా అత్త. అవును, ఉయ్యాలోపినా పాప ఎందుకు ఏడుస్తానే ఉంది? పాల కోసం. నేను పాపకి పాలు తాపాలి, నువ్వు తట్టుకో. సరే అత్త. ఓమా, ఊరుకో 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 ఊరుకో. శంకు, పాలెటివ్వు నాన్న.
నువ్వు ఇది అట్టుకో. ఓ ఓ ఓ ఓ ఓ అయిపోయినది. శంకు, నువ్వు నా కాడికొచ్చావని మీ అమ్మకి అవ్వకి తెలిస్తే పీక పిసిగేస్తారు. ఎల్లు శంకు. వాళ్ళకి తెలియకుండా పాపతో ఆడుకుంటాలే అత్త. పాప పేరేంటత్త? పేరా? ఏట్లో కొట్టుకుపోవాల్సిందాన్ని తట్టుకొని నిలబడ్డాను. నా బతుకులో ఎలుగు నింపింది ఈ పున్నమి జాబిలి. పున్నమి, ఈ పేరు బాగుంది కదా అత్త. పున్నమి బాగుంది శంకు. మీ బావేనికి పేరు పెట్టినాడు. శంకు, చెవిలో 3 పాటలు పున్నమి అను. అను. పున్నమి 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 చు 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 చు. బాగుంది కదా? ఏది? ఇదే నది. నది కాదు, కమలి కన్నది. అది అది కావాలి నాకు. చెంపు నీళ్లు మొహం మీద పడితేనే ప్రాణం వదిలేసే పసికందు నదిలో పడితే ఎలా బ్రతుకుతుంది వైదిక? అనుమానమా, నమ్మకమా? నువ్వెలా అంటే అలా. పిండం తినడానికి కాకి రాకుండా గట్టి పిండం ఇంకా బతికే ఉందని సూచించడానికి భరద్వాజ పక్షి వచ్చిందంటే జాబిల్లి గల్లంతయ్యిందే తప్ప అంతమైపోలేదు. రేయ్, 4 దిక్కులా ఉన్న గూడాల్ని వెతకండి, వేటాడండి, వెంటాడండి. అట్టగానమ్మా. పోండి. పదండ్రా. అనాథలాగా నాది కాడ తెప్పలు దొరికినాదే పసిబిడ్డ. ఒప్పుకో అత్త. అమ్మా అమ్మా, ఓలమ్మా, నిన్నేనే ఉరుకు పలుకు లేకుండా అట్టా కూసున్నవేటి? దాని బొట్టు తుడుసుకుపోయినా నా కాన్నే ఉంటాను అంది. ఇప్పుడు ఎవరి నెత్తిటి బొట్టునో సాకనికి బయటికి పోయినాది. అంత ధైర్యం గుక్క పట్టి ఏడ్సే పసిగుడ్డెట్టిత్తాదే, ఎట్టిత్తాదే? ఏమోనే అమ్మా, ఇంటి పని చూడమంటే సచ్చో సెడో సోత్తాను కాని కూలికి పోయి కాసులు అట్టుకురమ్మంటే నాకు చేత కాదు చెప్తున్నాను. నా మీద దుమ్మెత్తావా? నువ్వెప్పుడో మట్టి కొట్టుకుపోయినావురా. సర్దిపో తింటే మళ్ళా సత్తావు గాని ఏ రాయి పనికో పో. రాయి లాంటోండి. అట్టాడి పనులు నాకు చేతగావు గాని ముంత నిండా కళ్ళు పోసి కడుపు కదలకుండా చేసే పనుంటే చెప్పు, చేసేత్తా. నీ మొగుడు నోట్లో పేడ కొట్టాలి. పేడేది? ఎందుకని అడక్క ఏదంటావంటే నీ కంపు నోటికి పెడకతో మూతాడదామని. లేకుంటే ఏందిరా, నీళ్ల కన్నా సుక్కెక్కువ తాగే నీలాంటి పుండా కోర్ని తన్ని తరిమేక కూతురు మొగుడు అని ఉంచుకున్నాన్రా. ఓ కొత్త
నువ్వు నన్ను ఉంచుకోవటం ఏంటి? చెప్పుతో సవరిస్తా. అమ్మా అమ్మా, మనల్ని మనం తిట్టేసుకుంటే ఏటవుతాది? రేపు పొయ్యి ఎట్లెలగాలని, ఎట్లా తింటామే? నీ చెవికి ఏమన్నా ఎక్కుతుందా? ఇదేనే నా కోపం. వదినను పొమ్మని తప్పు చేసినామనిపిస్తా ఉంది. రొన్నాళ్ళు ఎత్తుకొచ్చిన ఆ బిడ్డను మనం ఎత్తుకునుంటే పనికి పోయి మనల్ని సాకేది, బతికినంత కాలం బానిసలాగా మన కాడే ఉండేది. అవ్వత్త, తన గుట్టు ఎదిగినోళ్ళం కదా, గట్టిగా ఏమన్నా ఎదురాడదు. ఏమన్నావురా నువ్వు? రోసంతో పోయిన దాని కాడికి పోయి గూడానికి రామ్మా గూడు లక్ష్మి అని పాట పాడమంటావా? అదమ్మా, మీ అమ్మకి చెప్పే, ఏమనంటే చెప్పు తెస్తానంటుంది. అమ్మా, పట్నంలో పని మనిషికి 10,000 జీతం అంట. మనం పైసా ఈకుండా మన 5 ఏళ్లు నోట్లోకి పోయేలా సాకే వదిన్ని పట్టుకొచ్చి పని మనిషిని చేయరాదా?